ప్రకాష్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసిన పాస్టమ్ గారికి కూడా పాస్టమ్ గారికి వందనాలు, అట్లా షారోన్ బ్రదర్కి వందనాలు. మరి నాతో వచ్చిన మా గ్లోబల్ యాక్షన్ బైబిల్ కాలేజ్ డైరెక్టర్ గారు జోనతన్ అయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్టేజ్ మీద ఉన్న పెద్దలు అయ్య గారు ఆహ్వానించిన వందనాలు. అట్లాగే మా యొక్క గ్లోబల్ యాక్షన్ కాలేజ్కి డీన్ మోషే గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అట్లా నా ప్రియ స్టూడెంట్స్, మీ అందరినీ ఈ విధంగా కలవటం నాకు చాలా ఇదొక అద్భుతంగా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి దేవుడు ప్రత్యేకమైన ప్రణాళిక చొప్పున మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాడు అని నడిపించాడని నమ్ముతున్నాను. యూదులు నమ్ముతుంటారు ఏది కూడా అనుకోకుండా ఏది జరగదని. ఆమేన్. అనుకోకుండా ఏది జరగదు. ఇది ప్రార్థనా కూటము, అది కూడా ఉపవాస కూటకము. అది 4వ రోజు, చాలా అద్భుతము. 4వ రోజు ఏం జరిగిందంటే, ఈ సృష్టిలో నక్షత్రాలు, సూర్యుడు, ఇవన్నీ దేవుడు సృష్టించడం జరిగింది. కనుక 4 దిక్కులు ఎప్పటికీ ఉంటాయి. ఉత్తర దిక్కు, తూర్పు దిక్కు, తూర్పు పడమర, ఉత్తర దక్షిణం ఎప్పుడు ఉంటుంది. సో 4వ రోజు చాలా అద్భుతాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. మనం నమ్మాలి. ఎక్కడ 2-3 నా నామం ఉంటే నేను అక్కడున్నాను అన్నాడు. కనుక దేవుడు ఇక్కడ ఉన్నాడు. బలమైన ఆరాధన జరిగింది. చక్కగా ఆరాధికులు చాలా చక్కగా ఆరాధించారు. మా ప్రియ సహోదరులు ప్రభుదాస్ బ్రదరు, ఇంకా స్టేజ్ మీద ఉన్న పెద్దలు, వారి పేరేంటి, తిమోతి గారు, చాలా చక్కగా చాలా అద్భుతంగా దేవుని సన్నిధానాన్ని అనుభవించారు, మనకు పంచారు, మనల్ని నడిపించారు. వారిని బట్టి కూడా దేవుడికి వందనాలు తెలియజేసినాను. సో నాకు ఇచ్చిన సమయంలోనే నేను ముగిస్తాను. నువ్వు మనిషివి, కానీ నేను చెప్తున్నాను, మనిషిగా నువ్వు ఈ లోకానికి రావటానికి మీ అమ్మా నాన్న అవసరమైంది. కానీ తర్వాత సంగతి ఏంటంటే, నువ్వు ఎదుగుతా నువ్వు ఇంకో కోణంలోకి వెళ్ళాలి. ఇప్పుడు దాకా నువ్వు మానవుడివి, మీ అమ్మా నాన్న బిడ్డవి. కానీ ఊహ వచ్చిన తర్వాత నీకు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఇంకో కోణం ఉంది నీలో దేవుని ఊపిరి ఉంది, దేవుని ఆత్మ ఉంది, నువ్వు ఆత్మ రూపుడివి. ఇది నువ్వు తెలుసుకోవాలి. ఇది తెలుసుకోనప్పుడు నువ్వు నాణ్యమైన జీవితం నీ జీవితంలో లేదు, మెరుగైన జీవితం నీ జీవితంలో జరగదు. నీలో ఏది కూడా సరైనది ఏది జరగదు. కనుక నువ్వు 2 పార్ట్లు. నువ్వు ఒకటి, నేను శారీరక సంబంధిని, నేను మానవుణ్ణి అనుకుంటావా, లేకపోతే నేను దేవుని సంబంధిని, దేవుని వారసుడిని, వాగ్దానాలకు వారసుడిని, నేను ఆత్మ సంబంధిని అనుకుంటావా? ఈ రెండిట్లోనే వ్యత్యాసం. కాదు, నేను మా అమ్మ నాన్న పుట్టాను, నాకు ఈ లోకం తప్ప నాకు వేరేది ఏమీ తెలీదు అన్న మరుక్షణము నీ డైమెన్షన్ మారిపోయింది. నువ్వు ఇక్కడ వాడివే. కాదు, నేను ఆత్మ సంబంధిని, నేను దేవుని ద్వారా నేను జన్మించాను, నేను ఆత్మస్వరూపుని అన్న మరుక్షణము నీ యొక్క కోణం మారిపోయింది. నీకు పరలోక విషయాలన్నీ బయలుపరచబడతాయి. ఆమేన్. కనుక ఒక్క ఆలోచన నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా నేను అంటున్నాను, ఈ రోజు నుంచి నువ్వు 2వ కోణంలోకి వెళ్ళాలి. నువ్వు మొదటి కోణంలో ఉన్నావంటే నువ్వు విశ్వాసమే, కానీ ఇంకా నువ్వు మొదటి కోణంలోనే ఉన్నావు. శారీరకంగా నువ్వు పోరాడుతున్నావు, అందుకే మనం ఓడిపోతున్నావు. ఇది ఎట్లా కుదిరింది ఒక్కరిలోనే 2 అంటే? ఇప్పుడు కొత్తగా హైబ్రిడ్ కార్ ఒకటి వచ్చింది. ఇన్నోవా వాళ్ళు తయారు చేశారు, టొయోటా వారు. పెద్ద వ్యాన్, 7 సీటర్లు, 7గురు కూర్చోవచ్చు. అది ఎట్లా పనిచేస్తుందంటే, మొదటి 40 కిలోమీటర్లు, 0 నుంచి 40 కిలోమీటర్లు ప్రారంభం దగ్గర నుంచి, అంటే బండి మొదలైన దగ్గర నుంచి 40 కిలోమీటర్లు వేగము వెళ్ళేంత వరకు కూడా ఏమవుతుందంటే, అది బ్యాటరీ మీద పనిచేస్తుంది. 40 కిలోమీటర్లు మారిన మరుక్షణం పెట్రోల్ మీద పనిచేస్తుంది. కాబట్టి మానవుడికి ఇంత జ్ఞానం ఉంది, మరి దేవుడికి
దేవుడు నిన్ను తయారు చేశాడు, మరి నువ్వు కనుక నీలో ఇంకొక కోణం ఉంది. ఈ కోణం నువ్వు తెలుసుకున్నప్పుడే నువ్వు ఆ యొక్క ఆత్మ విషయాలు అర్థమవుతాయి, దూతలు అర్థమవుతారు, వాగ్దానాలు అర్థమవుతాయి, పరలోకం అర్థమవుతుంది, దేవుని యొక్క మాటలు అర్థమవుతాయి. కనుక ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, నువ్వు 2 రకాలుగా తయారు చేయబడిన మనిషివి. నువ్వు శారీరకంగా నీకు తల్లిదండ్రులు ఉన్నారు, కానీ ఆత్మీయంగా నీకు ఇంకో తండ్రి ఉన్నాడు, పరలోక తండ్రి. మీ అమ్మా నాన్న నువ్వు పుట్టిన రోజున నువ్వు గర్భంలో ఉన్నావని తెలియదు. అయితే ఎవరు చూచారు, ఎవరు నిన్ను పంపించారు? ఇది నువ్వు తెలుసుకోవటంలోనే నువ్వు ఇంకొక కోణంలోనికి వెళ్తావు, ఆత్మీయ కోణంలోనికి. ఈ ఆత్మీయ కోణంలోకి వెళ్ళి ఆలోచించిన వ్యక్తితోనే దేవుడు మాట్లాడతాడు. ఈ ఆత్మీయ కోణంలో నేను ఆత్మ సంబంధిని కదా, నా తండ్రి దేవుడు కదా, నేను దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలి, మా అమ్మ నాన్నల చిత్తం కాదు అని అనుకున్న మరుక్షణము దేవుడు ప్రవేశిస్తాడు నీ జీవితంలోనికి. ఆమేన్. దేవుడు నీతో మాట్లాడలేదా? ఈ కోణంలోకి నువ్వు ప్రవేశించాలి. ఆత్మ కోణంలోకి ప్రవేశించినప్పుడే ఆత్మ విషయాలు బయలుపరచబడతాయి. అప్పుడే నీకు దూతలు కనపడతారు, అప్పుడే నీకు దూతలు కనపడతారు, అప్పుడే దేవుడు కనపడతాడు, అప్పుడే దేవుని స్వరం వినపడుతుంది, అప్పుడే దేవుని వాక్యాలు అన్నీ నెరవేర్చబడుతున్నాయి అన్నట్లు ఉంటాయి. లేకపోతే నువ్వు విశ్వాసగానే ఉంటావు, కానీ కొన్ని అందం నీకు. యేసుప్రభు మాటలోనే 2 పాటలు ఉన్నాయి అని నేను యేసుప్రభు మాటలో నేను చూపించగలను. యోహాను సువార్త ఒకసారి చూద్దాం, 3:3. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలోనికి ఏంటమ్మా ఏంటిది ప్రవేశించలేడు కాదు, చూడలేడు. ఈ మర్మం మీకు తెలియాలి ఈ రోజున. ఇది ఒక కోణము, ఇది మొట్టమొదటి కోణము. నువ్వు కొత్తగా జన్మిస్తే కానీ నువ్వు దేవుని రాజ్యమును చూడలేవు. ఈ దేవుని రాజ్యం ఎక్కడుంది చెప్పండి? ఈ దేవుని రాజ్యము అది పరలోకంలో ఉన్న దాని గురించి చెప్తున్నాడా యేసయ్య, లేకపోతే మీ మధ్యన నా మధ్యన ఉండే దాని గురించి చెప్తున్నాడా? ఇక్కడ కూడా నీకు అర్థం అవ్వాలి. నికోదేము వచ్చి ఏమన్నా అంటే అందుకు నికోదేము ముసలివాడినైనా మనుషుడేలాగు జన్మింపగలడు, 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుగా యేసిట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. ఇది 2వ కోణం. ఇది అందరి మొదటి కోణం దగ్గర ఆగిపోతున్నాం. చాలామంది ఊరిగా చూస్తున్నాం అంతే, అద్భుతాలు చూస్తున్నాం, సాక్ష్యాలు వింటున్నాం, బోధలు వింటున్నాం, వాక్యం అర్థమవుతుంది, అంతవరకే ఉంది. దేవుని రాజ్యాన్ని చూస్తున్నాం, కానీ దానిలోనికి ప్రవేశించాలి, దానిలో ప్రవేశించాలి. ఆత్మతో నింపబడుతున్నాం, భాషలు మాట్లాడుతున్నాం, గంతులు వేస్తున్నాం, కానీ దానిలోకి ప్రవేశించాలి. సో భాషలు మాట్లాడినంత మాత్రాన నువ్వు ప్రవేశించలేదు, చూస్తున్నావు అంతే. ఎవరైనా అంతా మాట్లాడాలి, దాన్ని తీసుకుని మాట్లాడి నీ మంచి కోసం నేను చెప్తున్నా. ఆమేన్. నువ్వు భాషలు మాట్లాడచ్చు కాక, కానీ దేవుడి రాజ్యంలో ప్రవేశించు మీరు కాదు, వేరే వాళ్ళ గురించి మాట్లాడు. సో భాషలు మాట్లాడిన అందరూ కూడా భాషలు మాట్లాడిన అందరూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు, చూస్తున్నారంతే. సో పరలోక రాజ్యం అంటే ఏంటి? ఇప్పుడు మళ్ళా నేను చెప్తున్నాను, పరలోక రాజ్యం అంటే ఏంటి? ఇది ఇక్కడ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యంలో ఏముంది? పరలోక రాజ్యం ఏముంది? సంతోషం ఉంది. పరలోక రాజ్యంలో ఏముంది? నిన్నెవరు తిట్టరు. పరలోక రాజ్యంలో ఏముంది? నువ్వు ముసుగు వేసుకో అని చెప్పి ఆడవాళ్ళు చెప్పి శిక్ష లేదు అక్కడ. పరలోక రాజ్యంలో ఏముంది? నీకు రోగం లేదు. పరలోక రాజ్యంలో ఏముంది? చావు లేదు. పరలోక రాజ్యంలో ఏముంది? నీకు కావాల్సినవి వస్తాయి, ఏది కావాలంటే అది నీకు దొరుకుతాయి.
కనుక పరలోక రాజ్యం ఇక్కడ రావాలి అంటే నువ్వు రెండో పార్ట్లోకి రావాలి. ఒకడు ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించాలి. నువ్వు సంఘంలో రావచ్చు, మారు మనసు పొందవచ్చు, కానీ నీటి ద్వారా ఆత్మ ద్వారా నువ్వు బాప్తిసం పొందితేనే నువ్వు ప్రవేశించగలవు ఈ రాజ్యంలోనికి. అందుకే దేవుడు ఏమనంటే నీ రాజ్యం వచ్చును గాక. ఆమేన్. నీ రాజ్యం వచ్చును గాక. ఎక్కడ? ఇక్కడే థర్డ్ మిల్లో. మరి మన అయ్యగారు చెప్పారు కూడా, థర్డ్ మిల్లో దేవుడు రాజ్యం గురించి చక్కగా చెప్పారు. దేవుడు రాజ్యం ఇక్కడే ఉంది, మన మధ్యనే. సో నమ్మకంలోనే తేడా. కనుక నేనేమంటా అంటే మనము మొట్టమొదటి దానిలోనే మనం చూడటంతో ఆగిపోతున్నాం. ఎన్నో అద్భుతాలు వింటున్నాం, ఎంతోమంది సాక్ష్యాలు వింటున్నాం, కానీ మన దగ్గరికి వచ్చేసరికి అవి జరుగుతున్నట్లుగా మనకు కనపడలేదు. అది చూడటంలోనే ఉండిపోయామంటున్నాను. వాగ్దానాలు చూడటంతోనే మునిగిపోయాం. నేను పరలోక రాజ్యము అంటే మీరు రక్షణ పొందలేదని నేను చెప్పట్లేదు. మొదటి స్టెప్లో మనం రక్షణ పొందలేదు అని నేను చెప్పట్లేదు, కానీ దాన్ని ఆస్వాదించలేకపోతున్నాము. దాని పవర్ని నువ్వు లాక్కోలేకపోతున్నావు. వాగ్దానాల యొక్క పవర్ని లాక్కోలేకపోతున్నావు. నేనంటే ఇంతగా గొప్పగా ఆరాధించారు కదా భాషల్లో. దేవుడు వస్తేనే కదా మీరు భాషలు మాట్లాడింది, అవునా కదా? మీరు సొంతంగా మాట్లాడారా? ఏమా చెప్పండి. దేవుడు వస్తేనే కదా. మరి దేవుడు ఉంటే, ఇక్కడ దేవుడు ఉంటే మరి నీ అనారోగ్యము సంగతి ఏంటి? ఏ సమస్య ఇక్కడికి వచ్చావు, ఆ సమస్య సంగతి ఏంటి? ఈజ్ ఇట్ రియల్ ఆర్ నాట్? ఆ సమస్య దేవుడు తీసేస్తాడా, తీసేయడా? ఆమేన్. తీసేస్తాడన్న వాళ్ళకి దేవుడు తీసేస్తాడు, అంతే. ఆమేన్ అంటే చాలా ఇంపార్టెంట్. అందులో పెంతెకోస్తు సంఘం మీరు నేర్చుకోవాలి ఆమేన్ అంటాం. ఎందుకంటే యూదులు ఏమంటారంటే, రెఖా అంటే హీబ్రూ పదం అండి. రెఖా అంటే ఆశీర్వదించే వారికంటే కూడా ఆమేన్ అని చెప్పే వాళ్ళే శక్తిమంతులు. ఆమేన్ అని ఎవరన్నారు? యూదులు, రబ్బీలు, బోధకులు అన్నారు. ఎందుకంటే రెఖ ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళు ఇచ్చినప్పుడు ఆ ఆశీర్వాదం వచ్చి మిమ్మల్ని చుట్టుకుంటుంది, గాలిలో ఉంటుంది అంట. ఆమేన్ అనగానే అది దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. కనుక ఆమేన్ అన్న వాళ్ళకి జరుగుతాయి ఏదన్నా. ఆమేన్ అంటే నేర్చుకోవాలి. కాబట్టి సరదా కోసం కాదు, నన్ను ప్రోత్సహించడానికి కోసం కాదు. ఒక ప్రసంగికుడిని ప్రోత్సహించడానికి ఆమేన్ అంటే అనాల్సిన అవసరం లేదు. నీకోసం వాక్యం వచ్చినప్పుడు అది నీ కోసం, నీ ఇంటి వారి కోసం పని చేయాలంటే నువ్వు ఆమేన్ అనాల్సిందే. ఎందుకంటే ఆశీర్వాదం ఇక్కడ వదిలినప్పుడు, అది విశ్వాసంతో మేము చెప్పినప్పుడు, ఒక సేవకుడు చెప్పినప్పుడు నువ్వు ఆమేన్ అన్నప్పుడు అది పైకి వెళ్తుంది అనమాట. కనుక ఎందుకు మేము ఆ విధంగా ఉండాలా? మేము ఎట్లా కూర్చుంటాం? మాకు దేవుడు చేస్తాడు. మోసపోకండి. ఎక్స్ప్రెషన్ చాలా అవసరం. ప్రార్థనలో ఎక్స్ప్రెషన్ అవసరం. నేను సరదాగా కూర్చొని చేస్తాను అనుకుంటున్నావా? జరగదు. నాకు కొద్దిగా ఆలస్యంగా అర్థమైంది. నేను సరదా కూర్చొని చేస్తానంటే జరగదు. నేను ఎప్పుడు నా 25 సంవత్సరాల్లో చూడని ఒక గొప్ప వింతైన దర్శనం కాదు. ఒక వ్యక్తి నేను చూశాను చర్చిలో. అక్కడ ఏం జరిగిందంటే, ఒక ఆయన మోకాలు మళ్ళా మోకరించాడు, కానీ ఇట్లేదు. నిటారు మోకాలు అందరు చేస్తాడు. నిటారు మోకాలు అందరూ వేస్తారు. కానీ అతను ఏం చేస్తాడంటే, అతను ఫోటో తీసుకుంటే ఎంత బాగుంటుంది అనిపించింది నాకు. అతను మోకరించిన తర్వాత ఒక కండువా వేస్తాడు నా కాళ్ళ మీద. ఏమైంది? ఏం అర్థమైంది మీకు? అందరూ మోకాలు వేస్తాం, నిటారు మోకాలు వేశాడు, కానీ అతను మోకాలు కండువా వేశాడు. ఫస్ట్ నాకేం అర్థం కాలేదు. తర్వాత దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. నువ్వు దేవుడు ఉన్నాడు అనుకున్నావు, కానీ ఆయన ఏమనుకున్నావు అంటే, మోషే కొండ మీద ఉన్న విధంగా అతను ఫీల్ అవుతున్నాడు. దేవుడికి ఉన్నాడు, నేను మురిగ్గా ఉన్నాను, నా పాదాలు దేవుడు కనపడకూడదు. సో అతని ఆలోచన ఎంత మార్పు చూడండి.
నా జీవితంలో నేను ఎవరు చూడలేదు, ఫస్ట్ టైం నేను చూశాను అతను. మళ్ళీ అట్లాంటి వ్యక్తిని మనం చూస్తానో చూడడం నాకు తెలియదు, అతను ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు నేనేమంటా అంటే, నీ విశ్వాసానికి కంటే నువ్వు ఎక్కువగా ఎదగలేవు, నీ ఆలోచన కంటే నీ విశ్వాసం ఎక్కువగా ఎదగదు. నువ్వు ఆలయంకి వచ్చినప్పుడు ఏ విధంగా కూర్చుంటున్నావు? ఇక్కడ ఆల్టర్, ఈ దేవుని యొక్క బలిపీఠం, అవునా కాదా? స్థల ప్రభావం ఉందా లేదా? నేను ఉండదు అని నేను అనుకున్నా. నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి స్థల ప్రభావం లేదు, నాలో దేవుడు ఉన్నాడు అని ఒక గర్వం ఉండేది నాకు. అట్లా మీరు కూడా అనుకోవచ్చు, నేను భాషలు మాట్లాడుతున్న నాలో దేవుడు ఉన్నాడని. నేను అంటున్నాను, ఏమనుకోవద్దు. దేవుడు ఉంటే మరి నీ రోగాల సంగతి ఏంటి? నీలో దేవుడు ఉంటే నీ ఇంట్లో పరిస్థితుల సంగతి ఏంటి? మోసపోవద్దు. చాలా సీరియస్ క్వశ్చన్ నేను చెప్తున్నాను. నేను ఆలోచించిన విధానం ఏంటంటే, నాకు దేవుడు ఉన్నాడు, స్థల ప్రభావం లేదనుకున్నా. స్థల ప్రభావం అంటే అర్థమైందా? మీరు అంతా చదువుకున్నారు, కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే నా సంఘంలో కూడా అంతా తొడాలు తీసుకునేవాళ్ళు, పనులు చేసుకునేవాళ్ళు. నేను చెప్పి కొన్ని రోజులకు అర్థమైంది, వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. సహోదరు అంటే ఏంటమ్మా అంటే తెలీదు అన్నారు. అసలు మైండ్ ఫ్యూజ్ ఎగిరిపోయింది. సహోదరుడు తెలియకపోతే నేనేం చెప్పాలి ఇంకా? అందుకే నేను అంటున్నాను, స్థల ప్రభావం అంటే అర్థమైందా? ఈ స్థలంలో దేవుడు ఉంటాడు అని నమ్మటం. అంతకుముందు నేను నమ్మేవాడు, స్థలం ఏంటి? అది పాత నిబంధన, కానీ నాలో ఉన్నాడు దేవుడు అనుకునేవాడిని. కానీ ఆ మోకరించిన వ్యక్తి అట్లా అనుకోలేదు. దేవుడు బలిపీఠం, దేవుడు ఉన్నాడు అని తను కాళ్ళు కనపడకుండా మోకాళ్ళు వేశాడు. అసలు ఫోటో తీస్తే ఎంత బాగుండేది అనిపించింది. నేనేమన్నా అంటే, మనం కూడా ఆలయంకి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మన కాళ్ళని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. నేను మొయ్యలేని భారం పెట్టట్లేదు, మీ ఇష్టం అది. నేనే శాపం ఇవ్వట్లేదు ఇక్కడ. అట్లా ఆలోచిస్తే ఏమవుతుందంటే, నువ్వు దేవుని చూస్తావు, నువ్వు దేవుని అనుభవిస్తావు. నేను ఒక చోట ఇట్లా వాక్యం చెప్తా ఉన్నా. లేవి అని మా యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్ చర్చ్లో వాక్యం చెప్తా. దేవుడికి ఉన్నాడు అంటే ఉన్నాడని నమ్మితే, నేను వచ్చినప్పుడు ఏమైనా నొప్పులు ఉన్నాయి అంటున్నారు 2-3. చిన్న కాంగ్రెషన్ అది. ఈ నొప్పులు పోయిన చూసుకో. ఆమెనంటే దానిలో ఉన్న పవర్ అంటే నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఆమెనన్న వాళ్ళకి ప్రార్థన కూడా చేయరు, మీకు నొప్పి తగ్గిపోయింటే చూసుకోండి అన్న. తగ్గింది. కనుక నేనేమంటే, నీ యొక్క అద్భుతానికి, నీకు, నీ సమస్యకి, నీ రోగానికి, అద్భుతానికి ఇంతే తేడా. ఆత్మ విషయాలు అర్థమవుట, ఆత్మ విషయంలోకి నువ్వు అడుగు పెట్టడానికి, దూతలు చూడటానికి, అద్భుతాలు చూడటానికి, వాగ్దానాలు పొందటానికి ఇంతే డిఫరెన్స్. ఇంతే. 100 రోజుల ఉపవాసం కాదు, అవసరం లేదంట్లా. అది అవసరం, అది లేకపోతే వాళ్ళు నేను ఉండేవాడిని కాదు. ఉపవాసాలు అవసరం, కానీ ఉపవాసాలు ఉపయోగించుకొని దాన్ని వాడుకోలేకపోతే అన్నీ వ్యర్థం, అది రివర్స్ అవుద్ది. ఇది నేను మళ్ళీ మీకు చెప్పి భయపెట్టాల్సిన అవసరం లేదు, కానీ మీకు ఆల్రెడీ కొంతమంది తెలుస్తుంది అన్నమాట. మీరు వచ్చిన పవర్ని ఉపయోగించకపోతే అది మీకు రివర్స్ అవుద్ది. ఎందుకంటే పవర్ రిలీజ్ అయింది, దూతలు ఉన్నారు, మొత్తం ఉన్నారు, కానీ నువ్వేమీ చేయకుండా వెళ్ళిపోతున్నావు. భాషలతో నింపబడుతున్నావు, అద్భుతంగా ఆరాధిస్తున్నావు, పవర్ రిలీజ్ చేయలేకపోతున్నావు. కనుక నేను అంటే, నాకేం దేవుడు స్వరంతో చెప్పలా, నువ్వు ఇట్లా చెప్పు ఆమెనంటే తగ్గుద్దని నాకు దేవుడు స్వరంతో చెప్పలా. నా దేవుడు అంటే నాకు తెలుసు, నాతో ఉన్నాడు, నేను నమ్ముతున్నా. సంఘంలో భీకర కార్యాలు చేస్తాడని నేను నమ్మే, అంతే. నన్ను సిగ్గుపరచని నేను నమ్మాను, అంతే. నేను ప్రార్థన చేసుకొని వచ్చాను కనుక దేవుడు నా మొర ఆలకిస్తాడని అనుకున్నా, అంతే. ఆ మోకాళ్ళ తగ్గపోతే నా పరిస్థితి చెప్పండి. కనుక నేనేమన్నా అంటే, విశ్వాసానికి, నీ సమస్యకి, అద్భుతానికి ఇంతే తేడా. అదే ఇంకొక విధంగా చెప్పాలంటే, యూదులు ఏమంటారంటే, ఆత్మ విషయాలకి నీకు ఇంతే తేడా. నువ్వు ఇది ఆపేసుకొని దానిలోకి వెళ్ళాలంతే. ఇప్పుడు హై క్రాస్ వెహికల్ ఉంది, హైబ్రిడ్ హై క్రాస్ ఇన్నోవా కారు, 40 కిలోమీటర్లు దాటగాలి, అది పెట్రోల్కి వెళ్ళిపోతుంది. హై లెవెల్లో చాలా స్పీడ్కి వెళ్ళిపోతుంది.
అట్లాగే నువ్వు కూడా నీ ఆత్మ విషయాలు చాలా స్పీడ్గా వెళ్ళాలంటే నువ్వు ఇంతే తేడా. ఆత్మ విషయాలు అర్థమవ్వాలి. ఆత్మ విషయాలు అర్థమైతే నువ్వు జయించిన వాడివి. నువ్వు ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మిస్తే నువ్వు దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తావు. ఈ వాక్యం వింటున్న మీ అందరు దేవుడి రాజ్యంలో ప్రవేశించుదురుగాక. కనుక నేనేమంటే ఎంతకాలము నువ్వు మారుమోసు పొందావు, భాషల్లో మాట్లాడుతున్నావు, దర్శనాలు చూస్తున్నావు, కానీ క్షమించలేవు. నీ భాష మారట్లేదు. ఇప్పుడు నేను ఆత్మ విషయం అంటే నేను ముసుగు వేసుకొని వస్తున్నాను, తెల్ల చొక్కా వేసుకొని వస్తున్నాను, ఇందాక మోకాలేసి టవల్ కప్పుకున్న అవి కాదు. అవి శారీరకమైన విషయాలు. అవన్నీ శారీరకమైన విషయాలు. తెల్ల బట్టలు, ముసుగు వేసుకోవటం, కింద కూర్చోవటం, మోకాల మీద బట్టలు ఇక్కడ కండువ కాలు కనపడకుండా పెట్టడం, ఇవన్నీ ఏంటివన్నీ? మతము, ఒక పద్ధతి. కనుక నేను ఏమంటే నువ్వు భాషలు మాట్లాడవచ్చు, కానీ పద్ధతి అది ఒక పద్ధతిగా నువ్వు చేస్తున్నావు. కానీ నీలో మార్పు లేకుండా చేస్తే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. నువ్వు భాషలు మాట్లాడవచ్చు, కానీ కోపం పోయిందా? మీ ఆవిడని తిడితే నువ్వు క్షమించగలుగుతున్నావా? మీ ఆవిడని నేను చీపర్ కొట్టి కొడితే నువ్వు సహించగలుగుతున్నావా? సరే, ఆయన ఏమని అడగట్లేదు. కనుక నేనేమన్నా అంటే అంత గయ్యాలి భార్య ఉన్నా నువ్వు క్షమించగలుగుతున్నావా? ఇది చాలా అవసరం. ఎవరో గురించి నేను మాట్లాడలే. ఇంట్లో ఉన్న సహోదరి సహోదరుని, భార్యని, భర్తని నువ్వు కళ్ళు తెరిచి ఎవరు చూస్తున్నావో నువ్వు క్షమించగలుగుతున్నావా? తగ్గించుకోగలుగుతున్నావా? తగ్గించుకోలేకపోతే నువ్వు చూస్తావు, అంతేగాని దాన్ని ప్రవేశించలేవు. వాగ్దానాలు రుచి చూస్తావు, వాగ్దానాలు అనేక మంది నెరవేర్చిపోయినట్టు చెబుతూ చూస్తావు, లేకపోతే ఒక ప్రవచనం రావడం చూస్తావు, కానీ అది జరగదు. కనుక ఇది చాలా సీరియస్ అనమాట. అందుకే దేవుడు ఏమన్నా అంటే ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యాన్ని చూడడు. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ దానిలో ప్రవేశించలేదు. చాలా కఠినమైన మాటలు. కనుక ఈ సమయంలో మనం ఎక్కడున్నాం? మన జీవితాలు ఎక్కడున్నాయి? ఇది మనం ఆలోచించాలి. ఏమా నేను చెప్పింది వాక్యానుసారమా? భాషలు మాట్లాడుతున్న మమ్మల్ని మీరు ఇట్లా అంటున్నారు అన్నప్పుడు గలతీ 3:1 చదువుకోవాలి. అప్పుడు గలతీ 3:1 ఏమిటంటే, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినటం వల్ల పొందితిరా? కనుక ఆత్మ పొందిన వ్యక్తులతో ఓ అవివేకులైన సంగమా అంటున్నాడు. నువ్వు సిలువ వేయబడిన యేసుక్రీస్తు యొక్క జ్ఞానం తప్ప నీకు వేరే జ్ఞానం ఉండకూడదు. ఈ వార్తల జ్ఞానం ఉండకూడదు. నీ కులాల జ్ఞానం ఉండకూడదు. ఆ కులమా ఈ కులమా, మనోడేనా మనోడు కాదా, ఈ ఎంక్వైరీలు ఆపేయాలి. చాలా కష్టం. నేను దాన్ని ప్రాక్టీస్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. నేను కూడా పూర్తిగా వచ్చాను నేను అంటలేదు, మనోడా. కనుక నేనేమన్నా అంటే ఇవన్నీ మనం కేవలము సిలువ జ్ఞానం తప్ప మనకి ఏది ఉండకూడదు. అప్పుడు దేవుడి రాజ్యం ఎందుకోసం? నీకోసమేనమ్మా. ఇవన్నీ దేనికోసం? నీకోసమే, నా కోసం కాదు, దేవుడి కోసం కాదు, నీకోసమే. దేవుడు నిన్ను కృపతో నింపి నీకున్న బాధలు తీసేయాలి. ఈరోజు నువ్వు చేసిన ప్రార్థనలకి జవాబు వచ్చును కాక. అమ్మే, నువ్వన్నీ ఇవాళ నుంచి నేను ఈ విధంగా ఉంటాను, నా కుళ్ళుని, నా కుతంత్రాన్ని, నా కులగచ్చిని నేను వదులుకుంటాను. చాలా సీరియస్. ఈ ఆంధ్రప్రదేశ్లో ఇది డీల్ చేయకపోతే క్రైస్తవులకు శ్రమ తప్పదు. కులాలను బట్టి ఎవరి కాలు ఓట్లు వేసుకోండి, రేపు అంత మన మీద వస్తుంది. దేవుని చిత్తం తెలుసుకొని ఓట్లేండి, ఎవరికైనా వేసుకోండి, మీ ఇష్టం. కులాలను బట్టి ఇవ్వకండి. నువ్వు దేవుడు ఎవరి మీద అనుగ్రహం ఉందో చూసి వేయండి. ఎందుకంటే
చర్చికి చాలా పవర్ ఇచ్చాడు. అవివేకులైన గలతీయులారా, మీరు మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినడం వల్ల పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణగుదురా? అంత తుప్పంతో వదిలించుకోవాలమ్మా. ఏది ఉండకూడదు, కేవలం యేసు తప్ప. అప్పుడే నీకు ఆశీర్వాదాలు చూడగలవు. ఏది ఉంచుకోవద్దు, ఏది ఒప్పుకోడు దేవుడు. ఆయన రోషం గల దేవుడు. తెలుగులో చెప్పాలంటే ఈర్ష్యం. ఆయన ఈర్ష్య గల దేవుడు. మన రోషం అని రాస్తాం, ఇంగ్లీష్లో జలస్ ఉంది. ఆయనకి తట్టుకోలేడు. ఒకరోజు చెప్పాలి, ఈర్ష్య ఉంది ఆయనకి. నువ్వు పాపం చేస్తే ఆయన తట్టుకోలేడు. మంచి భావంలోనే చెప్తున్నా, నీకు కూడా అట్లా ఉండాలి. పాపం చూసినప్పుడు అసహించుకోవాలి. కాబట్టి మనం ఆత్మానుసారంగా అనుభవించాం కదా, ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణ అవుతారా? పెళ్ళిళ్ళప్పుడు మనోడేనా? జాగ్రత్త అమ్మా. దేవుడు అనుగ్రహం కోసం చెప్తున్నా. మీ ఇష్టం. నేనేం పెళ్ళిళ్ళు పోయానని కాదు, మీ ఇష్టం. దేవుడు అనుగ్రహం కావాలి మీకు. దేవుడు రాజ్యంలోని ప్రవేశించాలి. చూడటం కాదు, ప్రవేశించాలి. ప్రవేశించాలంటే మనకున్న ఎన్ని తీసేసుకోవాలి. ఆత్మానుసారంగా నువ్వు ప్రారంభమయ్యావు, ఆత్మానుసారంగా నువ్వు ముగించు. నువ్వు అన్ని కులాలు మతాలు వదులుకొని ఇక్కడికి వచ్చావు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే నువ్వు చేయటానికి వీల్లేదు. అంటే దేవుడి దగ్గర 2 స్టార్లే వస్తాయి, 5 స్టార్ రాదు. చేసుకో, పర్లేదు అమ్మా. నీ కులవాళ్ళని ఎత్తుకు చేసుకో. 2 స్టార్లే వస్తాయి నీకు, 5 స్టార్ రాదు. ర్యాపిడో బండ్లు ఎక్కుతున్నారు ఎవరన్నా? సరే, ఏదైనా కొన్నప్పుడు 5 స్టార్ ఇవ్వాలి రేటింగ్ అడుగుతున్నారు. ఏమ్మా, ర్యాపిడో కూడా ఉంది ఆఖరికి. బండోడికి 5 రేట్లు 5 రేటింగ్ రాదు. అప్పుడు 5 స్టార్లు ఇవ్వరు, 1 2 స్టార్లు వస్తాయి. రాకుండా ఉండవు కానీ వస్తాయి. కనుక నేను 5 స్టార్ రేటింగ్ గురించి మాట్లాడుతున్నాను. ఉన్నతమైన స్థితి గురించి, ఆత్మానుసారమైన విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను. సో వ్యర్థముగానే ఇన్ని కష్టాలు అనిపించిరా? అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించున్నాడు. ఇది చాలా అద్భుతము. నేను చెప్పిన దానికి అక్కడ ఆన్సర్ వచ్చేసింది. నీకు అద్భుతాలు నీ పనితో, నీ ప్రార్థనతో పని లేదు. ప్రార్థన సరిపోయింది, 3 రోజులు ప్రార్థన సరిపోయింది, నీకు అద్భుతాలు నువ్వు పొందుకోవచ్చు. చేయొద్దని అంట్లా, చేయకపోతే పవర్ లేదు. నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ముందే చెప్తాను, ప్రార్థన చేయొద్దు అన్నాడు అనుకోవద్దు. ప్రార్థన చేయకపోతే నీకు ఉండను. నేను చాలాసేపు చేస్తాను ప్రార్థన. ఎంతసేపు చేస్తాను నేను చెప్పాలని మీకు నేను చెప్పకూడదు, అది మీ ఇష్టం. కనుక నేను ఎక్కువసేపు చేస్తాను ప్రార్థన. నేను సరిపోయింది అంటున్నా, మీరు చేసే ప్రార్థన కూడా సరిపోయింది. ఇప్పుడు అద్భుతాలు పొందాలి మీరు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. మా సంఘంలో ఒక ఆమె అనుకుంది, తొడాలు తీసామా, ఇట్లా తొడాలు తీస్తా చేయి నొప్పి వచ్చేసింది ఆమెకి. అప్పుడు ఆమె కొత్తగా వస్తుంది మా సంఘానికి. ఆమె ఏం చెప్పిందంటే, ఇది అన్నకు చెప్తా దీని పని అంటుందంట. ఏమంటుంది? చదువు రాను ఏమంటుంది, అన్నకు చెప్తా దీని పని, అన్నకు చెప్తా అంటే ఏమొస్తుంది? అమ్మ తొడాలు తీయాలి, లేకపోతే ఆమె బతకలేదు, సంపాదించలేదు. పని చేయకుండా అడుగు కూర్చొని ఉంది. పక్కన ఆమె అడిగిందంట, ఏంటమ్మా అంటున్నావు, అన్న చెప్పేది ఏంటి? ఎవరు అన్న? డాక్టర్ అంటే కాదు, మా పాస్టర్ దీని పని అందంట. ఏమైంది చెప్పండి అనింది. 6 గంటల తర్వాత నొప్పి పోయింది. ఇప్పుడు నాకు చెప్పండి, దీని థియరీ చెప్పండి నాకు. ఇంతవరకు లేదు. 6 నెలల నుంచి తొడాలు తీస్తానని, నొప్పి లేదు, ప్రార్థన లేదు, నొప్పి లేదు. ఏమైంది అంటారు అక్కడ? విశ్వాసం. ఇక్కడేమడు? థ్యాంక్ యూ అన్న. ఆత్మను మీరు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించున్నాడు. ఆమె కొన్ని నెలల నుంచి, 2-3 నెలల నుంచి వచ్చింది ఆమె. అంతకుముందు వేరే చర్చికి వెళ్ళేది, ఎప్పటి నుంచో వెళ్ళేది, ఎప్పుడో పాప తీసుకుంది ఆమె.
కానీ ఆమె హృదయరోగం తగ్గిపోయింది. డాక్టర్ గారు అన్నట్టు, ఎవరమ్మా ఆయన నీ ప్రార్థన చేసిన ఆయన, నీ హార్ట్ ప్రాబ్లం తగ్గిపోయింది, మేము కూడా వస్తాం, మందులు రావట్లేదు నువ్వు అని ఫోన్ చేశాడు శ్రీనివాస్ అని. సో ఆమె అనుకుంది అట్లా. నాకు అర్థం కాదు. దాని తర్వాత నేను చాలా రీసెర్చ్ చేశాను, దానికి సమాధానం చెప్పలేను. కానీ అది ఆత్మే మీకు చెప్పును కాక, నేను చెప్పకూడదు. అది ఎందుకు అట్లా జరిగిందో నేను చెప్పకూడదు. మీరందరూ తెలుగు తెలిసిన వాళ్ళు, నేను తెలుగులోనే చెప్తున్నా. అది మీరు దేవుడి దగ్గర మీరు తెలుసుకుంటే ఇట్లా అట్లా 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 మీరు అద్భుతాలు పొందొచ్చు. అద్భుతాలు పొందటం నీళ్ల ప్రాయమమ్మా. నేను ఒక 10 సంవత్సరాల క్రితం విన్నా, ఊరినే స్వస్థపడతామంటే ఎవరు బాబు వీళ్ళు అట్లా చెప్తారు, అమెరికా వాళ్ళు అనుకున్నా. అద్భుతాలు పొందటం, స్వస్థత పొందటం చాలా సులువు అన్నారు. లేదో వాళ్ళు ఏదో ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారులే, కానీ మనకు అవ్వదు అనుకున్నాం. కనుక అద్భుతాలు చాలా సింపుల్. ప్రార్థన సరిపోయింది. నేనేమంటున్నా, ప్రార్థన చేయొద్దంట్లా, మీరు చేసే ప్రార్థనలు చేస్తుండండి, కానీ సరిపోయిందని తెలుసుకోండి, మైండ్లో పెట్టుకోండి. 10 రోజులు ప్రార్థన వద్దంట్లా, కానీ సరిపోయింది. యెహోషువ ఎంతసేపు ప్రార్థన చేశాడమ్మా సూర్యుడిని ఆపడానికి? ఏమ్మా, యెహోషువ ఎంతసేపు ప్రార్థన చేశాడు? అసలు ప్రార్థన చేశాడా? చాలా చాలా సింపుల్గా మనం అద్భుతాలు పోగొట్టుకుంటున్నాం. హల్లెలూయా. నా సమయం అయిపోయింది కనుక ఈ యొక్క ఒక విషయం తెలుసు. కీర్తనలు 34:17 ఏముందంటే, నీతిమంతుల మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఆమేన్. ఈ రోజు వాక్యం వినడం మీ అందరి శ్రమల నుంచి ఇప్పుడే విముక్తి పొందారు. ఆమేన్. ఆమేన్ అన్న వాళ్ళందరిలో దేవుడు ఒక అద్భుతాన్ని ఈ రోజున ఈ క్షణంలో జరిగించి ఉన్నాడు. ఆమేన్. దేవుడి కొద్ది వాక్యం మనం దీవించును గాక. అందరి క్షణంలో థ్యాంక్ యూ. చెప్పనులే వీళ్ళు ఏందన్నా, నువ్వు నన్ను టచ్ చేసేవన్నా. ఈరోజు హార్ట్ టచ్ అయింది. ఈరోజు వచ్చిన వాక్యం ఏంటి? స్టార్టింగ్ చెప్పండి, మీరు చెప్పాలి అన్నా. అనుకోలేదన్న, అసలు మాట్లాడుకున్నా మన ఇద్దరు ఏమన్నా? నో, అసలు అదే ఆ ట్రాఫిక్ రాలా, మూల వాక్యమే ఈరోజు ఇక్కడ. అబ్బా, నీ ప్రార్థన విన్నాడమ్మా. ఒకసారి అల్లి చెప్పండి, నా వినపట్ల చెప్పండి, మరలా చెప్పండి. ఈరోజు వాక్యం, మూల వాక్యం ఏంటి? ఒక సామాన్యమైన వ్యక్తి. పొద్దున అదే చెప్పాను, డాష్లో దగ్గరకు వచ్చేసిన వాక్యం, నన్ను హత్తుకుంది వాక్యం. నిజమన్నా, వండర్ఫుల్ అన్న మెసేజ్. మంచిది, నేను చెప్పకూడదు. జోనతార గారికి అవకాశం ఇద్దాం. వారు మాట్లాడిన తర్వాత మేము పొద్దున 9 గంటలకు బయలుదేరి వచ్చా. పాప చూస్తుంది, భార్య గారు ఎదురు చూస్తూ ఉన్నారు, ఆకాశం పైకి ఎత్తుతా ఉన్నామా. పరిశుద్ధ గ్రంథము నుండి దానియేలు చదువుకుందాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము వచనము 10-11 చదువుదాం. అప్పుడొకడు నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నా నిలువబెట్టి, దానియేలు, నీవు బహు ప్రియుడవు కనుక పంపబడి తిని, నీవు లేచి నిలువబడి అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణకుచు నిలువబడి తిని. దానియేలు మీకులాగానే 3 వారాలు ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉండి. 10వ అధ్యాయము వచనము 2కు వద్దాం. ఆ దినములందు దానియేలు, నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని, 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చెయ్యలేక వింటిని. మాంసము కానీ ద్రాక్షసము కానీ నా నోటిలోనికి
స్నానం కూడా నేను చేసుకోలేదన్నమాట. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే దానియేలు ప్రార్థన చేస్తున్నాడో పరలోకము నుండి దూత వచ్చింది. వచ్చి ఏముంటుందంటే, దానియేలు నీవు బహుప్రియుడు కనుక నేను పంపబడ్డాను. ఈ రాత్రి వేళ నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు వినాలంటే మనము దేవుడికి బహుప్రియులుగా ఉండాలి. మనం ప్రియుగా లేకపోతే ప్రార్థన చేస్తే వినడు దేవుడు. దానియేలు ప్రార్థన చేస్తే దూత వచ్చింది పరలోకము నుండి. కాబట్టి దేవుడు ఎందుకు దానియేలు బహు ప్రియుడిగా ఉన్నాడు? ఈ రాత్రి నీవు నేను బహు ప్రియుడిగా ఉండాలంటే దానియేలులో ఏ లక్షణాలు ఉన్నాయో మనం కూడా ఆ లక్షణాలు కలిగి ఉంటే, మనము కూడా బహు ప్రియులుగా ఉంటే మన ప్రార్థన పరలోకం చేరగానే దూత పరలోకం నుండి దిగి వస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా దానియేలు జీవితంలో లక్షణాలు చూద్దాం. ఎందుకు దానియేలు దేవునికి బహు ప్రియుడిగా ఉన్నాడు చూద్దాం. అధ్యాయం 1కు వద్దాం. వచ్చిన 8 చదువుదాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము వచ్చిన 8 చదువుదాం. రాజు పుచ్చుకొను భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి దానియేలుని షడ్రక్ని మెషక్ అబేద్నెగోని తీసుకుని వచ్చారు యూదాదేశం నుంచి. బబులోనులో చేరనమాట. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ పేర్లు మారిపోయినాయి. దేశం మారింది, ప్రజలు మారారు, పేర్లు కూడా మారిపోయినాయి. రాజు యొక్క ఆజ్ఞ ఏంటంటే కొంతమంది శ్రేష్టమైన వాళ్ళని ఎంచుకొని వాళ్ళకి రాజు యొక్క భోజనమును పానమును అందించండి. ఎవరైతే వాళ్ళలో శ్రేష్టమైన వారుగా ఉంటారో వాళ్ళకి రాజ్యంలో ఒక అధికారం ఇద్దామని చెప్పి రాజుగారు నిర్ణయము చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఈ ఆజ్ఞ బయలుదేరంగానే దానియేలు యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను యూదుడు కాబట్టి నేను ఎట్లా ఈ భోజనం తినేది అంటే కేవలము ఆహారము ద్వారా కూడా నేను అపవిత్రుడు కాకూడదు అని, నేను అపవిత్రుడు కాకూడదు అని ఉద్దేశించాడు ఆయన. తన ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అపవిత్రుడు కాకూడదు. నేను యూదుడు కాబట్టి, నేను పశుడు కాబట్టి నేను పవిత్రంగానే ఉండాలి. ఆహారం ద్వారా అపవిత్రం వచ్చుదేమో అయినప్పుడు కూడా అది ఆహారమే కాకపోవచ్చు కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఆహారము ద్వారా కానీ ఏ విషయం ద్వారా కానీ నేను అపవిత్రులను కాకూడదు అని ఉద్దేశించి ఆ అధికారితో, అయ్యా దయచేసి అవకాశం ఇవ్వండి, మేము భోజనము చెయ్యము, మాకు మామూలుగా శాకాహారాలు ఇవ్వండి అని ప్రాధేయపడటం ద్వారా దేవుడి కృప ద్వారా వాళ్ళు అట్లా కాపాడంటే మొట్టమొదటి విషయం ఏంటంటే దానియేలు అపవిత్రుడు కాకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను రాజీ పడకూడదు. రాజీ పడేవాడు విశ్వాసులు కానే కాదు. కేవలం భోజనమే కదా, తింటే ఏం పోయా, పైగా రాజుగారు భోజనం పెడతాడయ్యా, మంచి బిర్యానీ పెడతాడయ్యా, తింటే ఏం పోయే. మన జీవితాల్లో కూడా మనం కూడా పండగలకు వెళ్తూ ఉంటాం కదా, తిన్నాక అనమాట, తింటే ఏమై తిందామలే రాజీ పడతా ఉంటాం. కానీ దానియేలు భోజనంలో కూడా ఆయన అందుకనమాట భోజనం చేస్తున్నాను పానము ఏంటి చెప్పి కూడా దేవుని యొక్క మహిమ కదా మనము చేయాలంటే మన జీవితంలో ప్రతిది కూడా భోజనము కానీ పానీయము కానీ ప్రతి దాని ద్వారా కూడా దేవునికి మహిమ రావాలే. కానీ ఎక్కడ మనం రాజీ పడేటువంటి వాడుగా ఉండనే. నెంబర్ 1, ఎందుకు దానియేలు దేవునికి బహు ప్రియుడయ్యాడంటే భోజనము ద్వారా కూడా మీరు అపవిత్రుడు కాకూడదు అనే తీర్మానం ఆయన చేసుకున్నాడు. నెంబర్ 2 చదువుకుందాం. అధ్యాయం 2కు వద్దాం. 2వ అధ్యాయము వచ్చిన 17-18 చదవండి. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియజేసి
ఇక్కడ రాజుగారు కలనమాట, కలగన్నాడు, కల మర్చిపోయాడు. మొత్తాన్ని పిలిచాడు, ఏమని అబ్బాయి నేను కలగన్నాను, కల చెప్పాలా, దాని భావం కూడా చెప్పాలి అంటే వాళ్ళు ఏమంటున్నారు, అయ్యా ఇది మాత్రం మనుషులకు ఏమాత్రం సాధ్యము కాదు అన్నప్పుడు రాజుగారికి కోపం వచ్చేసి మీ చెప్పడంతో ఖచ్చితంగా ఇల్లు పెట్టకపోగా చేస్తానని అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో దానియేలుకు ఈ విషయం తెలిసినప్పుడు దానియేలు ఒక్కడే కాదు కానీ తన ముగ్గురు స్నేహితులు కూడా పిలిచి వారితో కూడా రాత్రంతా కూడా వాడు ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఆ మర్మాన్ని బయలు అంటే దానియేలుకి సహవాసం మంచిగా ఉంది. అంటే దానియేలు పరిశుద్ధుల సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి స్నేహం జాగ్రత్త. విశ్వాస జీవితంలో దానియేలు పవిత్రుడిగా ఉండటం మాత్రమే కాదు కానీ తన స్నేహితులు కూడా పరిశుద్ధులు కాబట్టి వాళ్ళతోనే ఆయన సహవాసం చేశాడు. ఎందుకంటే దుశ్శాంగచ్చి మంచి వాడబడింది చురుకులు కాబట్టి ఏంటంటే జాగ్రత్త, చాలా జాగ్రత్త, సహవాసం జాగ్రత్త. అనేక మంది యవనస్తులు చేయబడిన కారణం ఏంటంటే సహవాసమే. ఒక సామెత ఉందన్నమాట, టెల్ అబౌట్ యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ అబౌట్ యూ. అంటే నీ స్నేహితులు చెప్పిన నీ గురించి నేను చెప్పేస్తా. కాబట్టి ఎందుకు దానియేలు దేవుడికి బహు ప్రియుడిగా మారాడంటే ఆయన పరిశుద్ధుల సహవాసం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. విశ్వాస జీవితంలో మనం ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉంటే మనము తొట్టిల్లిపోతాం కాబట్టి తప్పకుండా సహవాసం కావాలి. మనవాడు ఆదిమ సంఘము అపోస్తుల బోధలోను సహవాసంలోను ప్రార్థనలో నడిపించలేను కాబట్టి విశ్వాసి తప్పకుండా సహవాసం కావాలి. ఆ సహవాసము పరిశుద్ధులతో కూడా. కాబట్టి దానియేలు యొక్క సహవాసము పరిశుద్ధులతో కూడా ఉన్నది. అది రెండవ అనుభవం అన్నమాట. 3 చదువుకుందాము. వచనము 27కు వద్దాం. 2వ అధ్యాయము వచనం 27, వచనం 28. దానియేలు రాజ సముఖములో ఈనాగు రాజు అడిగిన ఈ మర్మము దానులైనను ఎప్పుడైతే వాడు ప్రార్థన చేశాడో దేవుడు మర్మాన్ని బయలుపరిచాడో రాజుగారు ఆయన మెచ్చుకున్నప్పుడు అయ్యా నువ్వు గొప్పవాడివి అన్నప్పుడు అంటున్నాడు, అయ్యా ఈ విషయము చెప్పింది నేను కాదు, ఈ విషయాన్ని మనుషులు కానీ ఎవరు కానీ ఈ విషయాన్ని తెలియదప్పగలరు. అయితే మర్మమును బయలుపరచుగల దేవుడు ఒకడు పరలోకమందు అని దేవుణ్ణి కనపరిచాడు దానియేలు. అంతేగాని నేను చెప్పా కలభావాన్ని నేనంటే ఏమనుకుంటున్నారు రాజా, నా దానం ఏ పాడు అనుకున్నావా అనుకోలేదు. కానీ అయ్యా ఇది నా విషయం కాదు, ఈ విషయం చెప్పడానికి దాని వల్ల కాదు, ఎవరి కాదు, కానీ ఒక అనమాట ఆయనే దేవుడు, ఆయనే మాకు ఈ విషయాలను బయలు అంటే దానియేలు దేవుణ్ణి ఘనపరిచాడు. వాక్యం అంటుంది ముందు కనపరచు వారిని నేను కనపరుస్తా. అంత మర్మాన్ని అంత కలభావాన్ని కూడా దేవుడు చెబితే ఇక్కడ కూడా దానియేలు తన్ను హెచ్చించుకోలేదు కానీ ఆయన దేవుణ్ణి కనపరిచాడు. మన జీవితంలో మనము కూడా దేవునికి బహు ప్రియున అంటే మనము కూడా దేవుణ్ణి కనపరిచేటువంటి వారంగా మన జీవితంలో ఒక చిన్న గొప్పతనం రాగానే, చిన్న ఉద్యోగం రాగానే, చిన్న పరీక్షలో పాస్ కాగానే మనం ఒప్పుకుతా ఉంటాం. కానీ దానియేలు 3వది అనమాట, దానియేలు దేవుని ఆయన ఘనపరిచే స్వభావము కాబట్టి దేవుడు అన్నాడు దానియేలుని
నీవు బహుప్రియుడవు. ఎందుకని? దానియేలు దేవుణ్ణి గణపరిచాడు. ఒకటేమో పవిత్రతను కాపాడుకున్నాడు, రెండు సహవాసము పవిత్రంగా ఉంచుకున్నాడు, మూడు దేవుణ్ణి గణపరిచాడు. మరో చదువుకుందాం. వచ్చిన 49 2వ అధ్యాయము వచ్చిన 4 చదువుకుందాం. 49. అంతటా దానియేలు రాజు వద్ద మనవి చేసుకొనగా, రాజు షడ్రకు మెషకు అబేద్నెగో అను వారిని బబులోను సాతాను. ఎప్పుడైతే దానియేలు ఈ మర్మాన్ని చెప్పాడో రాజుగారు అభినందించి 48లో అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతని బబులోను మీద అధికారిగా చేస్తే ఏం చేస్తున్నాడు ఆయన? అయ్యా, నేను మాత్రమే కాదు, నాకు 3 స్నేహితులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు. అంటే ఆయన ఏమాత్రం కూడా స్నేహితులను మర్చిన వాడు కానే కాదు, చేసిన మేలును ఆయన మర్చిన వాడు కానే. అధికారం రాగానే గతం మర్చిపోలే ఆయన. అమ్మా, ఏ స్నేహితులైతే ఆయనకు ప్రార్థనలో సహాయం చేశారో, ఏ స్నేహితులైతే బొమ్మలకు వాళ్ళు కూడా బొమ్మలకు వచ్చారో, అయ్యా వాళ్ళకు కూడా జ్ఞాపకం చేసుకోనండి, వాళ్ళకు కూడా అవకాశాన్ని ఇవ్వనప్పుడు దానియేలు యొక్క మనల్ని బట్టి వాళ్ళకు కూడా ఆ సంస్థానంలో అధికారులుగా వాళ్ళ రాజుగారు. అంటే దానియేలు అధికారం పొందిన తర్వాత స్నేహితులను ఏమాత్రం మర్చిన వాడు కానే అనేదన్నమాట. మన జీవితంలో అంతవరకు కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి వారమే, కలిసి తిన్నాము, కలిసి భుజించాము, కలిసి తిరిగాము. ఒక చిన్న స్థాయికి పోగానే మనం వాళ్ళని మర్చిపోతాం, కృతజ్ఞత లేకుండా మనము జీవిస్తూ ఉంటాం. కానీ దానియేలు మాత్రము అంత గొప్ప అధికారంలో ఉండి కూడా తన స్నేహితులు మాత్రం మర్చిన వాడు కానీ. అందుకే అంటున్నాడు ఇక్కడ, నీవు నాకు బహు ప్రేమ. కారణం ఏంటంటే తన స్నేహితులను కూడా ఎన్నడూ కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా మనం గతం మాత్రం మనం మర్చిపోనే. కాబట్టి కామంటాం, పల్లెటూరులో పుట్టింది, పల్లెటూరులో పెరిగింది, నాటుకెళ్ళేది, పాతకెళ్ళేది. పాప టౌన్లో వివాహం చేస్తుంది అనమాట, భర్త అమెరికాకి చేరమాట. వచ్చిన తర్వాత వీళ్ళు నాటుతా ఉంటే ఇలా గుచ్చుతాను ఏంటి అంటుందంట ఆమె. ఆమె తెలీదా? ఆమె గుచ్చిందే కదా, ఆమె గుచ్చిందే కదా. ఆమె గతం మర్చిపోతా ఉంటాం మనం. జాగ్రత్త. దానియేలు గొప్పడైనప్పుడు కూడా, అయ్యా నా స్నేహితులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా జ్ఞాపకము. కాబట్టి చేసిన మేలును ఎన్నడూ కూడా మనం మర్చేటువంటి వారుగా అదే కృతజ్ఞత అన్నమాట. దాన్ని మాత్రం దేవుడు క్షమించాడనమాట. అందుకే 10 మంది బాగుపడితే ఒక్కడే వస్తే మిగిలిన వారు ఎక్కడా? వీడు ఒక్కడే కృతజ్ఞతగా. కాబట్టి 4వది ఏంటనమాట, దానియేలు తన యొక్క స్నేహితులను మాత్రము ఎన్నడూ కూడా మరిచిన వాడు కానే. 1 పవిత్రతను కాపాడుకున్నాడు, 2 ప్రతి సహవాసాన్ని కలిగి ఉన్నాడు, 3 దేవుని గణపరిచాడు, 4 స్నేహితులు మాత్రము మరిచిన వాడు కానే. 5 చదువుకుందాం. అధ్యాయము 6కు వద్దాం. అధ్యాయము 6 వచ్చి 4 చదువుకుందాం. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఒక నింద మోపవలన ఉండి, కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైనను గనుక దానియేలులో ఎప్పుడైతే దానియేలు గొప్ప అధికారం వచ్చిందో చుట్టూ మనకి అసూయ ఏర్పడింది అనమాట. ఏర్పడి దానియేలు మీద లోపాన్ని చూస్తూ ఉంటే ఆ శత్రువు కూడా దానియేలులో తప్పైనా లోపైన కనబడనే
వాళ్ళకు కూడా అంట అసలు దానియేలులో ఏదో పొరపట్టలేదే. అంటే దానియేలు నిందారహితుడు, దానియేలు ఏ లోపము కూడా లేనివాడు. కాబట్టి దానియేలు పరిశుద్ధుడు కాబట్టి అంటున్నాడు దేవుడు, దానియేలు నీవు నాకు బహుప్రియుడు. ఎందుకంటే మనం చూస్తే మనలో అన్ని కూడా లోపాలే కదమ్మా. మనకు కానీ చూస్తామంటే మన జీవితంలో అన్ని లోపాలే, అన్ని రంగులే అన్నమాట. ఎట్ట మనం ప్రియుడిగా ఉంటాం? మన జీవితంలో అన్ని లోపాలతో ఉంటే మనం ప్రియుడిగా ఉండగలమా? శత్రువు కూడా దానియేలులో ఏ లోపం కనబడలేదన్నమాట. అందుకే అంటున్నాడు దానియేలు నీవు నాకు బహు. ఐదవదిగా దానియేలు నిందారహితుడు లేక లోపము లేనివాడు. ఆరు చదువుకుందాం, ఎందుకంటే నేను పాస్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఒక ఆమె కట్టకుండా ఒక పాస్ గారు మిడి పెట్టిన తర్వాత ఒక ఆయనకి ఆఖరి మెసేజ్ అనమాట, ఆఖరి మెసేజ్ అనమాట. టైం 11 అయిందన్నమాట, ఆఖరి మెసేజ్ కాదన్నమాట. చూద్దా ఉంటుంది, అందరూ పోయారంటే ఒక ఆమె కూర్చునిందంట. అమ్మ నీకు వందాలమ్మ కూర్చున్నామంటాను. అయ్యా ఈ సాఫ్ ఆదలు అయ్యిందంట, నువ్వు ముగిస్తే ఈ సాఫీకి అయ్యా ఉంటుందంట. కాబట్టి నాకు కూడా ఆకలి కాబట్టి ఏంటంటే ఒకవేళ సాఫ్ మీద ఎత్తుకాక ముందే నేను ఆపేస్తానమ్మా, ఏం కాదు. కాబట్టి ఆ విషయం ఏంటంటే లోపం లేదు, ఆయన ఏ లోపం లేదనమాట ఇక్కడ. అంటే శత్రువు కూడా ఆయనలో లోపం కనబడనే. మన జీవితంలో కూడా నింద లేకుండా శత్రువుకు అన్నమాట, బంధువులకు కాదు, స్నేహితులకు కాదు, మనలో నాకు దోషం కనపడుతుంది. కానీ శత్రువు కూడా మనలో ఏ లోపం కూడా, అటువంటి వారి దేవునికి బహు. నేను బాగున్నానుకోవడం కాదు, అంతా మంచి అనుకోవచ్చేమో, కానీ నేను కాదు ఇతరులు అన్నమాట. ఒకవేళ భార్య రక్షణ పొందితే పట్లపడమాట, బట్టలే అన్నమాట. నా భార్యలో ఏ లోపం కూడా. ఒక ఆయన అన్నమాట, అమ్మాయి దెయ్యాలారా, దెయ్యాలన్నాడు, దెయ్యాలు కదా అడిగాట. అమ్మ మీరు రాత్రిపూట వస్తాయి కదా దెయ్యాల, రాత్రిపూట వస్తామంటే పగలెక్కుంటారు మీరు అన్నాడు దెయ్యాలని. ఓ దెయ్యాలారా మీరు రాత్రి వస్తారు కదా, ఎక్కడ పగలు మీరు అంటేను, అయ్యా పగలు మేము మీ భార్యల్లో ఉంటామని చెప్పారంట. పగలు మేము మీ భార్యల్లో ఉంటాము, రాత్రి బయటకు వస్తామని చెప్పారంట దెయ్యాలు. కాబట్టి మీ భర్త భార్యని నా యొక్క సహోదరి అంటున్నాడా లేకపోతే దెయ్యం అంటున్నాడా? అయ్యా నా భార్య ప్రార్థన పోద్ది కానీ ఆమంత సాధారణ ఇంకోటి లేదయ్యా అంటాడా? అలా సాక్ష్యం ఉంటే మనం ఏమాత్రం కూడా ప్రజలము కానీ. అలాగే భర్తలు కూడా అంతే. అయ్యా ఆయన ప్రార్థన పోతాడు కానీ ఆయన ఇంటికి మాత్రము. కాబట్టి సాక్ష్యం జాగ్రత్త. దానియేలులో శత్రువు కూడా ఏ లోపము కనబడనే. మరి మనకేమో భార్య గురించి పట్ల చెప్పడు, పట్ల గురించి భార్య కూడా చెప్పలేకపోతే ఇక సాక్ష్యం లేకుండా. కాబట్టి లోపము లేకుండా జీవించాడు దానియేలు. తర్వాత చదువుకుందాము, అధ్యాయము 10కి వద్దాం. అదే గ్రంథం, అదే అధ్యాయం, వచ్చిన పద్యాయం అండి. దానియేలు 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలుసుకొనినను యథాప్రకారముగా తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము మోకాళ్ళుని ముమ్మారు దేవునికి ప్రార్థన. దానియేలు మంచి ప్రార్థనా పరుడు. దానియేలు మంచి ఏమని ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేస్తాం అని తెలిసినా కూడా ఏం చేశాడు? యథాప్రకారముగా ఇంటికి వెళ్ళి కిటికీలు తెరిచి మోకాళ్ళుని ముమ్మారు దేవుడికి ప్రార్థన. మనం ఏం చేస్తాం? ముమ్మారు మనం భోజనం చేస్తాం కదమ్మా. ముమ్మారు భోజనం చేస్తాం. పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, 4 గంటలకి స్నాక్స్, 9 గంటలకేమో భోజనం, కానీ పాలు తాగటం పడుకుంటాం అన్నమాట. మరి ప్రార్థన సంగతి ఏంటి? సింహాల బోన్లో వేస్తాం అన్నప్పటికి కూడా మన బోన్లో ఇంట్లో మన బోన్లో అయిపోయినా కూడా మన ప్రార్థనకు రాము. మనం ప్రార్థన చెయ్యం. మనం ప్రార్థన అంటే భయం మనకి.
పాట అంటే భయం, సాక్ష్యం అంటే భయం, ఆరాధన అంటే భయం. దానియేలు నీకు ప్రార్థన కావాలా ప్రాణం కావాలంటే దానియేలు ఏం చెప్పాడు? నీకు ప్రార్థన కావాలా ప్రాణం కావాలా అన్నారు. ఏమన్నాడు ఆయన? మరి మీకేం కావాలి? ఇప్పుడు కానీ గమ్ తీసుకొచ్చి ఇక్కడ ఉంటే కాలుస్తామని అనుకోండి, ఏం చేస్తారు మీరు? అన్నాడు దానియేలు, కాల్చాడు. ప్రాణమైన పర్లేదు, మన ప్రార్థనే. కాబట్టి దానియేలు, ఎందుకంటే దానియేలు ఒక కారణం ఏంటంటే సింహాల బోన్లో వేసినప్పటికి కూడా ప్రార్థన మాత్రం మాన్యవాడు. మనం మాత్రం వాన పడింది అనుకోండి, ఏందమ్మంటే మొబ్బట్టిందండి, ప్రార్థన అందుకే అన్నమాట. ఎందుకంటే మొబ్బట్టు ఉందంట, తలుపు చెట్టుకు ఉందంట, తలుపుకి రాలా, ఇంకా తలుపు చెట్టుగా ఉంది, అందుకే ప్రార్థన మారుకున్నా. మరి భోజనం మారుకున్నావా? మా ఊర్లో ఉండరన్నమాట, సంఘంలో అన్నమాట, రోజు కూడా పనికి వెళ్తారనమాట వాళ్ళు. ఆమె ఒంట్లో వేగకపోతే, ఆటో ఎక్కి ఒంట్లో వేగకపోతే మధ్యలోకి వెళ్ళి దిగి ట్యాబ్లెట్ వేసుకుని పనికి పోయింది, పని మాత్రం మానలా, ఆడపోయి పడిపోయింది అన్నమాట. మరి ప్రార్థన మాత్రం అన్న ఒంట రాలేదన్నా, బెల్లం ఇంకేరో వచ్చి చూస్తారమ్మా, బిల్లేస్తున్నారంటే కొనుక్కున్నా. ఎందుకని? ప్రార్థన దేహం ఉందలే. అందుకే మనం బహుప్రియులు కాలేకపోతా ఉన్నాం. దానియేలు సింహాల భూములు వేసినప్పుడు కూడా ఆయన ప్రార్థన మాన్యవాడు కానీ, అందుకేనమాట దానియేలు నీవు నాకు బహుప్రియుడు. తర్వాత చదువుకుందాం, వచ్చిన 20కి వద్దాం. 6వ అధ్యాయము వచ్చిన 20. రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించడం నిన్ను సాక్ష్యం ఏంటంటే రాజు పిలుస్తున్నాడు. దానియేలు, నీవు నిత్యము సేవించే నీ దేవుడు నిన్ను, అంటే దానియేలు యొక్క సాక్ష్యం ఏంటంటే దానియేలు నిత్యము కూడా దేవుని సేవించేవాడు అని సాక్ష్యం కలిగి ఉన్నాడు దానియేలు. మాట ఒక రాజు అనమాట, నిత్యము నువ్వు సేవించే దేవుడు నువ్వు కాపాడా. దానియేలు నిత్యము దేవుణ్ణి సేవించేవాడు. దానియేలు నిత్యము కూడా దేవుణ్ణి సేవించేవాడు. కాబట్టి దానియేలు నీవు నాకు బహు ప్రియుడనమాట. తర్వాత ఏంటన్నమాట, వచ్చినము 22కి వద్దాం. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా నేను, కాబట్టి 7వ విషయం ఏంటంటే దానియేలు దేవుని దృష్టిలో నిర్దోషిగా కనిపించాడు. దానియేలు శత్రువుకు మాత్రమే కాదు కానీ, మనిషికి మాత్రమే కాదు కానీ, దేవునికి కూడా ఆయన నిర్దోషిగా ఆయన కనిపించాడు. కాబట్టి దానియేలు నీవు నాకు బహుప్రియుడు. చూడండి, అధ్యాయం 9కి వద్దాం. అధ్యాయం 9 వచ్చిన 2. అతని ఏలుబడిలో నేను యెహోవా 70 సంవత్సరం సంపూర్తి వచ్చినవని గ్రంథం వలన గ్రహించెను. అంటే దానియేలు వాక్యం చదివేటువంటి వాడు. గ్రంథం వల్ల నేను గ్రహించాను అంటే దానియేలు గ్రంథాన్ని చదివేటువంటి వాడు. ప్రతిరోజు కూడా దానియేలు వాక్యాన్ని చదివేటువంటి వాడు. మనం వాక్యం చదువుతున్నాం మనమేనా? చదవట్లేదన్నమాట. కాబట్టి దానియేలు ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదివేటువంటి అనుభవం ఆయనకు ఉంది. కాబట్టి అంటున్నాడు దానియేలు నీవు నాకు. అలా ప్రియుడిగా ఉండటం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే చూద్దాము. అధ్యాయం 10 వచ్చినము 11కి వద్దాం. దానియేలు దేవునికి ప్రియుడిగా ఉండటం వల్ల లాభాలు చూద్దాం. చివరిగా లాభాలేంటి? దానియేలు నీవు బహు ప్రియుడు కాబట్టి, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునికి ప్రియుడిగా ఉంటాడో ఆ వ్యక్తి ప్రార్థన చేయంగానే పరలోకం నుండి దూతలు దిగి వస్తారు.
దానియేలు నువ్వు ప్రియుడు కాబట్టి నువ్వు ప్రార్థన చేయగానే నేను వచ్చానికి కారణం ఏంటంటే మనము కానీ దేవుడు మన ప్రియుగా ఉంటే మనం ప్రార్థన చేయగానే దూతలు దిగొచ్చేటువంటి వారుగా ఉంటా. నేను పంపబడి తిని ఒకటి దేవుడు దూతలు వస్తాయి. రెండు చదువుకుందాం. రెండవ అనుభవం అన్నమాట. వచ్చినాము 18కి వద్దాం. 18కి వద్దాం. రెండు, మనం బలం పొందుతాం దేవుడి ద్వారా. ఒకటి దూత వచ్చింది, రెండు దూత ఆయన్ని బలపరిచింది. మూడు చదువుకుందాం. నీవు బహుప్రియుడు కాబట్టి నీవు భయపడకము. 4, దేవుడు ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. 5వ కదనమాట, నీకు శుభము కలుగునుగాక. శుభము నీకు, ఎందుకని బహుప్రియుడు కాబట్టి ఏంటంటే నీకు శుభము కలుగునుగాక. చివరిగా ఉందన్నమాట, అదే అధ్యాయం అన్నమాట. చూసినట్లయితే చూద్దాము. అధ్యాయంలో ఈ దానియేలు వర్ధిల్లే చదువుకుందాం. అధ్యాయం 6:28 వద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. ఈ దానియేలు చివరిగా వర్ధిల్లేటువంటి వారుగా. కాబట్టి మనం కూడా వర్ధిల్లాలంటే మనం కూడా దేవునికి బహు ప్రియులుగా ఉంటే, మనం ప్రార్థన చేస్తే దూతలు వస్తారు, మనం ప్రార్థన చేస్తే బలం పొందుతాం, మనం ప్రార్థన చేస్తే ధైర్యపరచబడతాం, మనం ప్రార్థన చేస్తే శుభాన్ని పొందుకుంటాం, మనం ప్రార్థన చేస్తే వర్ధిల్లేటువంటి వారుగా. ఎప్పుడు ఒక ఆమంట ఆ ఊళ్ళో రామాయణం చెబుతా ఉంటేను, అయ్యా ఊళ్ళో రామాయణం చెబుతాను కాబట్టి రామాయణం వీళ్ళరా చెప్తుందంట భర్తకి. జనం బాగుండారంట. ఆ భర్త వచ్చాడు, ఒక మూల కూర్చొని నిద్రపోతున్నాడు. జనమే బాగా వచ్చినారన్నమాట. బాగా వస్తే ఒక ఆయనకు వచ్చి ఎక్కడ ఖాళీ లేక ఈయన నిద్రపోతున్నాడుగా, ఈయన మీద గట్ట కూర్చొని అంటున్నాడంట. ఈ లగోట్లా రామాయణం అయిపోయింది, ఇంటికి పోయాడు. ఏమయ్యా ఎన్నావా రామాయణం అంటేనో, అమ్మో రామాయణం అంటే సామాన్యం అంటే రామాయణం అంటే ఎంత గౌరవం ఉందే. నేను కాబట్టి మోసా, నువ్వైతే మోసేదాన్ని కాదు. ఎందుకంటే రామాయణం సామాన్యమా? రామాయణం అంటే సామాన్యమమ్మా. కాబట్టి మీరు కూడా ఏం పేరమ్మా? దానియేలు ఎవరు? మొత్తం పోయింది. ఫ్రెండ్ మొంత వచ్చేసి మొత్తం పోయింది. ఎందుకు చెప్తే దగ్గు వచ్చి నాకు వారం బట్టి దగ్గుతా నీళ్ళు తిరుగుతుంటే దానియాలంటే దానియాలు ఎవరమ్మా? అమ్మా ఎవరికమ్మా? మనుషులకు కాదు, దేవునికి. కాబట్టి దూత వచ్చింది, బలపరిచింది, ధైర్యపరిచింది, శుభమిచ్చింది. దానియేలు వర్ధిల్లి. ఎందుకని ఆయన దేవునికి. మనం కూడా బహు ప్రీతిగా కాకుండా ప్రార్థన చేస్తే మాత్రము ఈ ప్రార్థన దాటి పైకి పోదన్నమాట. మనం కూడా ప్రార్థన పైకి పోవాలంటే, దూత రావాలంటే మనం కూడా దేవుని దృష్టిలో బహు ప్రియుడిగా దేవుడి మాట దీవించడం కాక.